దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, జ్ఞానాభిలాషులారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 200 ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఒక ఇంపార్టెంట్ దర్శనం చెప్తున్నా. ఇతర జనులు అంటే దేవుడికి ఎంతో తాపత్రయం ఉంది. ఇతర జనులు కూడా నరకాన్ని తప్పించి పరలోకాన్ని తీసుకెళ్లాలని అనాదిగా ఆయన సంకల్పం ఉంది. ఆయన యొక్క మాటల ద్వారా, ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ప్రవక్తల ద్వారా చెప్పించినటువంటి మాటల ద్వారా అవన్నీ రుజువుపరచబడుతూ ఉన్నాయని చెప్పి పాత నిబంధన అంతా చెప్పాను. తర్వాత కొత్త నిబంధనలో మత్తయి సువార్తకు వచ్చి మరి ఒక రెఫరెన్స్ చెప్పుకున్నాం. ఇక రెండో రెఫరెన్స్ కానీ చూస్తున్నా. దేవుడు ఆయన నోటి ద్వారా ఆయన పలికినటువంటి మాటలు. ఇదివరకు ఎపిసోడ్లో అయితే ఆయన నోటి ద్వారా అనేక మంది ఇతర జనులు పరలోకం చేరబోతూ ఉన్నారు. మరి ఆ యొక్క శతాధిపతి అని ఆయన చూపించిన విశ్వాసం చూసి ఆయన ముగ్ధుడైపోయాడు. ఇతర జనులలో ఉన్న ప్రజలంటే ఆయనకి ప్రేమ ఎంత ఉందో దాంట్లో ఖర్చు పెట్టు. అలాగే ఇప్పుడు చెప్పుకునేటువంటి దర్శనం ద్వారా ఇతర జనులు మరి వాళ్ళు ఈ లోకంలో ఆ క్రియల ద్వారా ఇంకో ద్వారా ఏం తెలుసుకోకుండా మరి మంచి పనులు చేయకోకుండా, ప్రభు రాకముందు మంచి పనులు చేసిన వారికి మనసాక్షి ద్వారా విచారించి పరలోకాన్ని పంపుతాడు దేవుడు. కానీ అలా కూడా చేయని వాళ్ళు, మనసాక్షి ప్రకారం చేయని వాళ్ళు నరకానికి వెళ్ళిపోయి కూర్చున్నారు కొంతమంది. వాళ్ళని అక్కడితో వదిలేయలే దేవుడు. వాళ్ళని కూడా ఎప్పుడు దృష్టి ఇస్తున్నాడు. ఇది ఎంత బాగుంటుందంటే, నరకంలో ఫలానా ఇతర జనులు ఉన్నారు, వారిని నేను చూస్తున్నాను అంటున్నాడు. వారికి గురించి ఇప్పుడు కూడా ఆయన బాధపడుతున్నాడు. అరే వీళ్ళు నరకానికి వెళ్ళిపోయారే, వీళ్ళని నరకానికి వెళ్లకుండా ఇంకేమన్నా మనం అప్పుడు చేస్తే ఏమన్నా బాగుండేదేమో అనే ఆలోచన ఆయనకి ఎప్పటికప్పుడు కలుగుతుంది. అంటే ఇతర జనులు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన బాధపడుతున్నాడు. ఒక తల్లి తన బిడ్డ మరి చెడు మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డ బాగు చేయటానికి నేను ముందుగానే శ్రమపడి ఉంటే బాగుండేదేమని ఎలా ఆలోచిస్తుందో, అలాగే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు దీంట్లో తెలుస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు ధ్యానించుకుని చదువుతాను. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 26. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. అక్కడ వరకే మనం చూసుకుందాం. ఇది ఎంత చక్కగా ఉన్నాయి ఈ వచనాలు, మీరు చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ వచనాల ప్రకారం ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మీకు. ఆయన కపెర్నహూం పట్టణంలోకి వెళ్ళాడు. కపెర్నహూం పట్టణంలో అక్కడ సువార్త ప్రకటిస్తూ కొన్ని చాలా అద్భుత కార్యాలు కూడా చేశాడు. ముందు కపెర్నహూం కాకోకుండా వేరే పట్టణాలకు వెళ్ళారు. ఆ పట్టణాల్లో బోల్డని కార్యాలు చేశాడు. కొరజీనా, బేత్సయిదా అట. కొరజీనా, బేత్సయిదా అనే పట్టణాల్లో మంచి అద్భుత కార్యాలు చేశాడట. ఆ కార్యాలు చేసిన తర్వాత ఒక్కడు మారు మనసు పొందట్లేదంట. ఇంతేగా అన్నట్టు చూస్తున్నారట. మారు మనసు పొందట్లేదు. దేవుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇటువంటి అద్భుత కార్యాలే కానీ ఇతర జనులకి మనం చేసి ఉంటే ఎంత బాగుండేది అనే ఆలోచన వస్తూ ఉంది. అంటున్నాడు ఆయన, అయ్యో కొరజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుదురు. ఈయన గుర్తొస్తుంది తూరు సీదోను పట్టణాల వాళ్ళ మనుషులు. తూరు సీదోను పట్టణాల మనుషులు ఇతర జనులు వాళ్ళు.
వాళ్ళు చేసిన తప్పు పనుల గురించి వాళ్ళందరూ నరకానికి అప్పచెప్పేశాడు దేవుడు ఆ ప్రజల్ని. వాళ్ళు నరకంలో ఉన్నారు. వాళ్ళ మనస్సాక్షి బట్టి బాగుంటే తీసుకొచ్చేవాడు, కానీ అట్లా జరగల. ఇప్పుడు శతాధిపతికి చెప్పాడు పూర్వం, మనస్సాక్షి బాగుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు తీసుకుంటున్నా అని చెప్పాడు. కానీ ఇక్కడ మనస్సాక్షి బట్టి కూడా వాళ్ళు బాగాల, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో తూరు సీదోని వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన, ఈ యొక్క ఎవరు కొరజేనా బేత్సాయిదా పట్టణాల వాళ్ళని, అయ్యో మీ దగ్గర ఇన్ని అద్భుత కార్యాలు చేశానే, నేను తూరు సీదోని పట్టణాల్లో ఎప్పుడైనా అద్భుతాలు చేశానా? చేయలే. ఒకవేళ మీ దగ్గర చేసినటువంటి అద్భుత కార్యాలే కానీ ఆ తూరు సీదోను పట్టణాల్లో చేసి ఉన్నట్లయితే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళే. వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. మీ దగ్గర మారు మనసు లేదు, అంత నిర్లక్ష్యమే. నేను ఎన్ని చేసినా కూడా మీలో మారు మనసు లేదు అని అక్కడతో తేలికతో వదిలేయాలి ఆయన. అబ్బాయి, కాబట్టి ఏం జరుగుతుందో విమర్శ దినమందు ఆ యొక్క తీర్పు, సార్వత్రిక తీర్పు తీరుస్తా, అందరికీ తీర్పు తీరుస్తా. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలి? అట్లా నరకంలో ఉండేవాళ్ళు నరకంలో, పరలోకంలో ఉందా? పూర్తి తీర్పు ఒకటి ఉంటుంది తర్వాత. ఆ పూర్తి తీర్పు రోజునట నరకంలో స్థానాలు, పరలోకంలో స్థానాలు మారుతాయి. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఆ తూరు సీదోను వాళ్ళు నరకంలో ఏ స్థాయిలో ఉన్నారో అంతకంటే కఠినమైన స్థానంలో మిమ్మల్ని ఉంచుతా. నరకం అందరికీ ఒక రకంగా ఉండదు. ఒక మాదిరి తప్పులు చేసిన వాళ్ళు ఒక రకమైన బాధలు, ఎక్కువ ఘోరమైన పాపాలు ఎక్కువ బాధలు. ఇప్పుడు తూరు సీదోను ప్రజలు ఒక చోట ఉన్నారు. వాళ్ళ స్థానం కంటే ఇంకా తగ్గించి మీ స్థానం పెడతానబ్బా అన్నాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి కొరజేనా బేత్సాయిదా పట్టణంలో వాళ్ళని. ఇన్ని అద్భుతాలు మీ దగ్గర చేసిన మీలో రవ్వంత మార్పు లేదు. ఇదే అద్భుతాలు తూరు సీదోనులో చేసినట్టుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందారు. సరే, జరిగిపోయిందే మరి మీరు ఎందుకు చేయలేదండి అక్కడ అంటారేమో. అన్ని చోట్ల చేయడానికి వీలవుద్దా? యేసుప్రభు వారు ఎంత దూరం నడయాడగలడో, ఆయన కాలి నడకతో ఎంత దూరం తిరగలడో అంత తిరిగాడు. ఎంత దూరం తిరగలిగాడో అంత దూరం తిరిగాడు. తర్వాత అప్పటికున్నటువంటి రూల్ ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలకే ఆ సువార్త అందటం అనేది ఉంది. కాబట్టి వేరే జనులకి ఇంకా శిలువయాగం అవ్వలేదు. కాబట్టి శిలువయాగం అయిన తర్వాత వేరే జనులకు కూడా, వాళ్ళందరూ కూడా సర్వజనులకు సువార్త ప్రకటించండి అని ఆజ్ఞ రావటం, సర్వజనులకి ఎవరు నన్ను అంగీకరిస్తారో వాళ్ళందరూ నా కుమారులు అయిపోతారని చెప్పడం తర్వాత కదా. ఈ ముందుగానే జరిగినటువంటి విషయం కాబట్టి అప్పుడు తూరు సీదోను వాళ్ళని ముట్టుకోవటానికి అవకాశం లేదు. ఇతర అన్ని జనులతో పాటే ఉన్నారు. ఆ తూరు సీదోను వాళ్ళకి దగ్గరే కానీ నిజంగా నేను ఇటువంటి కార్యాలు చేసి ఉంటే వాళ్ళు ఏనాడో మారు మనసు పొందేవాళ్ళు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకంటే తక్కువ స్థానంలో పెడతాను. నరకమే. మేము ఇజ్రాయెల్ ప్రజలంగా మేము ఎందుకు వెళ్తాం అనుకుంటారో, నరకం కరెక్టే. నరకంలో కూడా తూరు సీదోను కంటే ఇంకా హీనమైన పరిస్థితిలో నేను ఉంచబోతా ఉన్నాను అన్నాడు. ఆయన న్యాయవంతుడా కాదా? న్యాయమే. ఇతర జనులకి మరి ఆ అద్భుతాలు చూడలే వాళ్ళు. పాపం చూసుంటే ఏమన్నా అయ్యో అని చెప్పి మారు మనసు పొందేవాడు. చూడలా, వాళ్ళు వెళ్ళిపోయారు నరకానికి. ఇప్పుడు అన్నీ చూసిన వాడు నువ్వు మారు మనసు పొందలేగా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా అన్నాడు. ఇక తర్వాత అది కొరజేనా బేత్సాయిదా పట్టణాలకు చెప్పాడు. కాబట్టి నరకంలో కూర్చున్నటువంటి తూరు సీదోను ప్రజల గురించి ఈయన ఆలోచిస్తున్నాడా లేదా? సరే, ఏనాడో వెళ్ళిపోయారని నరకానికి వాళ్ళు, ఇతర జనులు వాళ్ళు వెళ్ళిపోయారు. మనస్సాక్షి కూడా బాగాలేదు, వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాడేంటి ఈయన అంటే, మన బిడ్డలు తప్పిపోయినా కూడా వాళ్ళ గురించి ఎట్లా ఆలోచిస్తాము? అయ్యో, వీడికి ముందుగానే మనం సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేవాడేమో, పాడైపోయాడు అని ఎట్లా అనుకుంటాం, అట్లాగే ముందుగానే మరి వీళ్ళకి ఏమైనా చేస్తే బాగుండేది అని తల్లి అలా ఆలోచిస్తూ, అట్లాగే వాళ్ళు నరకంలో కూర్చున్న వాళ్ళ గురించి కూడా ఈరోజు ఆలోచించి న్యాయం ప్రకారం వాళ్ళు అద్భుతాలు చూడలేదు, తప్పులు చేశారు. అద్భుతాలు చూసిన వాడు తప్పు చేసిన వాడికంటే తక్కువ స్థానంలోకి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి ఈ యొక్క కొరజేనా బేత్సాయిదా పట్టణాల వాళ్ళు మిమ్మల్ని అక్కడికి పంపిస్తానని యేసు ప్రభు వారు స్వయంగా ఆయన నోటి ద్వారా సెలవిచ్చిన మాట. కాబట్టి ఆయన న్యాయవంతుడు, 100% న్యాయం జరిగేట్టు చూస్తాడు. నరకంలో ఉన్నా కూడా ఇతరుల జనుల గురించి ఆలోచిస్తున్నా ఉన్నాడా లేడా? నరకంలో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడా లేడా? ఆలోచిస్తున్నాడని దీన్ని బట్టి తెలుస్తుంది. అట్లా ఇంకొకటి ఉంది, అది దాంట్లోనే, కపెర్నహూమా, ఆకాశం మట్టునుగా హెచ్చింపబడదేవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు
సొదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఈ కపెర్నహూము ప్రజల గురించి, ఆ పట్టణం కపెర్నహూము తర్వాత పట్టణం అనమాట, అక్కడికి వెళ్ళాడు. ఇక వాళ్ళు ఆకాశం వరకు హెచ్చించబడుతున్నారంట. మారు మనస్సు అనేది మేమే గొప్పవాళ్ళం, మేమే ఇది అని అనుకుంటున్నారంట వాళ్ళు. కాబట్టి ఆకాశం వరకు నువ్వు పాతాళానికి దిగిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నో డౌట్ అని చెప్పాడు. నీలో ఇన్ని అద్భుతాలు నేను చేశా కదా, ఇది వరకే సొదమ అనే ఒక ఊరుంది, ఇతర దేశాల యొక్క పట్టణం. ఆ సొదమ అనే పట్టణంలో వాళ్ళు ఏ అద్భుతాలు చూడలేదు, వాళ్ళు నేనెవరో గ్రహించలేదు, అలాగే మనస్సాక్షి ప్రకారం కూడా వాళ్ళు న్యాయంగా వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడూ నరకానికి అప్పజెప్పి ఉంచా. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది అబ్బాయి, ఆ సొదమ ప్రజలకు కానీ ఇటువంటి అద్భుతాలు మీ ఎదుట చేసేనే, కపెర్నహూములో చేసేనే అటువంటి అద్భుతాలు చేసి ఉంటే వాళ్ళు నిజంగా మారు మనసు పొందేసేవాళ్ళే. మీ ఎదుట ఇన్ని అద్భుతాలు చేసినా మీ దగ్గర మారు మనసు లేదు, వాళ్ళకి చేసి ఉంటే పొందేవాళ్ళు. కాబట్టి విమర్శ దినమందు మిమ్మల్ని తీసుకెళ్ళి సొదమ వాళ్ళు నరకంలో ఎక్కడ కూర్చున్నారో వాళ్ళకంటే హీనమైన స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతాను అబ్బాయి అని కపెర్నహూము ప్రజల్ని హెచ్చరించాడు దేవుడు స్వయంగా యేసు ప్రభు వారి నోటితో వచ్చిన మాట. అంటే ఈనాడో నరకంలోకి వెళ్ళిపోయినటువంటి సొదమ ప్రజల గురించి, ఈనాడో నరకానికి వెళ్ళిపోయిన తూరు సిదోను ప్రజల గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడా లేడా? బాధపడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు నరకానికి, కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. అయ్యో వీళ్ళకి కూడా చేసుంటే ఏమన్నా బయటపడేవాళ్ళు కదా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే ఇతర జనుల గురించి ఎంత ఆవేదన ఆయనకు ఉంది. ఇతర జనులు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మర్చిపోయాడు ఆయన? ఏమైనా మర్చిపోలే. ఇంకా తన ప్రజల్ని తీసుకెళ్ళి వాళ్ళకంటే తక్కువ స్థానంలో కూర్చోబెడతాను అబ్బాయి మిమ్మల్ని, అది న్యాయం అనిపిస్తుంది నాకు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ వచనాల ద్వారా ఇతర జనులు మంచి పనులు చేస్తే మెచ్చుకున్నాడు. శతాధిపతి విషయంలో బాగా ఉప్పొంగిపోయాడు, ఆయన మంచి పనులు చేస్తున్నాడని. అలాగే ఈ యొక్క తన ప్రజలు మారు మనసు లేకపోవడం చేత వాళ్ళని మందలించాడు. అలాగే కపెర్నహూములో గురించి చెప్తూ ఇతర జనులు ఆ యొక్క తూరు సిదోను సొదమ అనేవాళ్ళు నరకంలో ఉన్నా కూడా వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ గురించి ఇప్పుడు కూడా సంతాప పడుతూ ఉన్నాడు దేవుడు. ఈ యొక్క వచనం వెలుగులో ఇతర జనులు దేవుడు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, నరకం నుంచి అయ్యో వాళ్ళు బ్రతికుండగానే ఏదో రకంగా నరకానికి తప్పించాలని అనుకుంటున్నాడో లేడు. అదే ఈ సువార్త. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పింది అదే. చివరి ఆజ్ఞ, మహా ఆజ్ఞ, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. ఎందుకు ఇంత బాధ అంటే, ఇదిగో నరకానికి వెళ్ళిపోయి వాళ్ళు పడే బాధ నేను చూడలేకపోతున్నప్పుడు, ఇప్పటికే వెళ్ళిపోయిన వాళ్ళు తూరు సిదోను సొదమ అనే వాళ్ళ నరకంలో కూర్చునున్నా నేను మర్చిపోలేకపోతున్నాను వాళ్ళని. కాబట్టి ఇప్పుడు చేసేది ఏమన్నా ఉంటే, నిజం వాస్తవం ఏదైనా వాళ్ళకి తెలియపరచవలసి ఉంటే వాళ్ళు బ్రతికి ఉండగానే చేయాలి. చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయటానికి వీలవ్వదు. కాబట్టి ఇప్పుడే మీ అందరి మీద ఈ భారం మోపుతున్నా, మీరు ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. నేను ఒక్కడే దేవుడని, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకానికి వెళ్ళరని, వారికి నరకం కాచుకుని ఉందని, దాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి అట్లా అంత వాపోతూ ఉన్నాడు. ఇక మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచనం అది కూడా చదువుకుందాం. 12వ అధ్యాయం 41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయంన నినివే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఇక్కడ వరకు చూసుకుందాం. విమర్శ, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. ఇక తర్వాత కూడా చదువులు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యంతకముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక తన ప్రజలను ఎలా మందలిస్తున్నాడో చూడండి. సరే, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజల్లో కూడా అనేక మంది యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని గుర్తించారు. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు పాటించి హాయిగా వాళ్ళు పరలోకాన్ని పొందేశారు. అటువంటి వారు ఎవరంటే యోనా.
యోనా గ్రంథంలో ఉన్నట్టు నినివే ప్రజలు ఇతర జనులు. వారు తప్పు చేస్తున్నప్పుడు సృష్టికర్త, వాళ్ళు ఇతర జనులు అయినప్పటికీ సృష్టికర్త అయినది, అబ్బాయి మీరు తప్పు చేస్తున్నారు, మీరు మారు మనసు పొందితే నేను క్షమిస్తా, లేకపోతే మిమ్మల్ని నాశనం చేసేస్తా అని చెప్పి యోనా ద్వారా ప్రకటించాడు. ప్రకటించగానే వాళ్ళు వెంటనే మారు మనసు పొందారు. వాళ్ళ యొక్క మారు మనసు చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళు ఉపవాసం ఉంటారు, జంతువులకు కూడా ఉపవాసం ఉంచి గోనె పట్ట కట్టుకుని అధికారులు రాజులు కూడా నేల మీద కూర్చుని వాళ్ళు అంతగా పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు చూచి వారినందరినీ నరకం నుంచి, అంటే ఆ పాపం నుంచి తప్పించి పరలోకానికి తీసుకున్నాడు. అయిపోయింది కదా పరలోకాన్ని. అలాగే మరి ఇంకొక ఆమె దక్షిణ దేశపు రాణి, ఆమె వింది సొలొమోను గురించి. అమ్మో, ఒక దేవుడు ఉన్నాడట, సొలొమోను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడట, ఆ దేవుడు సృష్టికర్త అట, ఆ దేవుడికి తిరుగులేదు, ఆయన ద్వారా ఇంత గొప్ప విజ్ఞానం ఆయన పొందాడట అని తెలుసుకుని ఆమె అన్యదేశపు రాణి, ఇతర జనుల నుంచి వచ్చింది. ఆమె అక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి, సొలొమోను దగ్గరికి అసలు చూద్దామని. చూచి నిజంగా ఆమె విన్నదానికంటే ఎక్కువగా ఈ యొక్క దేవుడు గొప్పదనం చూసి ఆమె దేవుణ్ణి బాగా విశ్వసించింది. విశ్వసించడం ద్వారా ఆమె ఎక్కడికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది. ఆమె యొక్క మనస్సాక్షి బట్టి పరలోకం. కాబట్టి నినివే ప్రజలు అలాగే దక్షిణ దేశపు రాణి పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు ఇతర జనులు, వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చి దేనికి పంపించారు. అయితే ఇప్పుడు అంటున్నాడు వాళ్ళ ప్రజల్ని, అబ్బాయి మీరు ఎన్ని చేసినా కూడా, నేను చెప్తున్న అనేక మంది ప్రవక్తల నోటి ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నా, అనేక మంది ప్రవక్తల నోటి ద్వారా పెందలకడనే నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు మారు మనసు పొందండి అని. అయినా మీరు మారు మనసు పొందల. అయితే నేను పొరపాటున మిమ్మల్ని పరలోకానికి తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి నినివే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దక్షిణ దేశపు రాణి అడుగుతారు ఏమని, అయ్యా మీరు చెప్పంగానే మేము మారు మనసు పొందేశాం అని నినివే ప్రజలు. అయ్యా మీ గురించి తెలియగానే నేను వచ్చి మిమ్మల్ని తెలుసుకున్నా అని దక్షిణ దేశపు రాణి అంటూ, వీళ్ళు ఎట్టా వచ్చారయ్యా ఇక్కడికి అడుగుతారు. వీళ్ళు పరలోకం ఎట్ట వచ్చారయ్యా, మీ ప్రజలే కావచ్చు, వాళ్ళకి అసలు మీరంటే మారు మనసు ఉందా, లేదుగా. వాళ్ళు పరలోకానికి ఎట్ట వచ్చారని వాళ్ళు నేరస్థాపన చేస్తారు. నేనేం చెప్పాలి వాళ్ళకి అంటున్నాడు. అంటే ఇతర జనులకు ఎంత విలువిస్తున్నాడు. వాళ్ళు పరలోకాల్లో ఉన్నారు, వాళ్ళు అడుగుతారు నన్ను, ఎట్లా వచ్చాడా వీడు ఎట్లా వచ్చాడు, మీ ప్రజలే కావచ్చు, కానీ మేము ఎంత కష్టపడ్డాం ఈ పరలోకం రావటానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నిర్లక్ష్యం, మారు మనసే లేదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా వచ్చారని అడుగుతారు. కాబట్టి నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకోవటానికి వీల్లేదు అబ్బాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు అడుగుతారు నన్ను, నేరస్థాపన చేస్తారు అన్నాడు. ఎంత విలువిస్తున్నాడు ఇతర జనులకి, పరలోకానికి తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు నేరస్థాపన చేస్తారు అని చెప్పి అని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, అయ్యా అవి నినివే ప్రజలు అంటారు, అయ్యా దేవుడుగా మీరు మాకు డైరెక్ట్గా ఏం చెప్పాలా, ఒక ప్రవక్త యోనాను పంపించి చెప్పించారు, మేము నమ్మేశాం, దేవుడు చెప్పాడు అమ్మో మాట నమ్మాలని. కానీ ఇప్పుడు మీరే స్వయంగా వచ్చి చెప్పారు. ఎంత తేడా ఉంది చూడండి. మీరే స్వయంగా చెప్తే వాళ్ళు మారు మనసు పొందలేదు, కానీ మీ ప్రవక్త చెప్తే మేము మారు మనసు పొందాం. వీడు ఎట్లా వస్తాడయ్యా ఇప్పుడు ఇక్కడికి అంటుతారు. అట్లాగే దక్షిణ దేశపురాడు కూడా అంటది, సొలొమోను చెప్పిన మాటల ద్వారా, సొలొమోను చేసే క్రియల ద్వారా మీరు గొప్ప దేవుడని మేము గ్రహించాం, మేము పరలోకానికి వచ్చాం. మీరెవరండి, మీరు సాక్షాత్తు దేవుడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మీరు వచ్చి డైరెక్ట్గా ఈ ప్రజలకి చెప్పారు. వీళ్ళలో మారు మనసు వచ్చిందా, డైరెక్ట్గా చెప్పినా కూడా మారు మనసు రారా, మీరు ఎవరో చెప్పిన మారు మనసు అని చెప్పి వాళ్ళు నేరస్థాపన చేస్తారు. అబ్బాయి నేను ఎవరిని, 100% నమ్మదగిన దేవుణ్ణి, న్యాయం జరిపించే దేవుణ్ణి, ఈ ప్రపంచంలో న్యాయం నిలబెట్టే దేవుణ్ణి నేను, మిమ్మల్ని పరలోకం ఎట్లా తీసుకుంటే నా తప్పు అయిపోదు అని వాళ్ళని మందలిస్తూ ఉన్నాడు.
వాళ్ళని మందరిస్తూ ఉన్నాడు. ఇకపోతే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 42-43 వచ్చారు. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. అది చాలు. 42-43. దేవుడు ఏం చెప్తున్నా అంటే స్వయంగానే, అబ్బాయి నా ముందు అనాదికాల సంకల్పంలోనే ఒకటి ఉంది. దావీదు కీర్తనలో దేవుడు రాయించాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అని చెప్పి 118వ కీర్తన 22వ వచనంలో రాయించాడు. ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. కాబట్టి ఇది ఎలా జరిగిందంటే దేవుడే నిజంగా ఇల్లు కట్టేవాడు ఇది రాయి పనికిరాదు అని తోసిపారేస్తే అది మళ్ళీ పనికి రావటం ఏంటి? అది మూలక తలరాయటం, అది లేకపోతే ఆ ఇల్లే లేకుండా అయిపోవటం ఏంటి? అటువంటి మూలక తలరాయి అయిపోవటం ఏంటి? ఇది దేవుడి వల్లే జరుగుతుంది అని చెప్పి రాయించాడు. ఎప్పుడు? ప్రభువు కంటే 1000 సంవత్సరాల క్రితం దావీదు కీర్తనలో అది రాయబడింది. ఇప్పుడు ప్రభు అంటాడు వచ్చిన తర్వాత, ఈ మాట మీరు చదివారా? ఆ యొక్క కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంది, అది చదివారా అని చెప్పి, దాని అర్థం ఏంటయ్యా అంటే, దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. అది మీ దగ్గర నుంచి దేవుని రాజ్యం తీసి పారేసి ఎవరైతే మంచి ఫలం ఇస్తారో వాళ్ళకి ఇవ్వబోతున్నాను అబ్బాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతర జనులకి నేను ఇవ్వబోతున్నాను అబ్బాయి, మీ దగ్గర నుంచి తీసేసి, మీకు ఉన్నదే మీ దగ్గర నుంచి తీసేసి ఇతర జనులకి, నిజంగానే ఇతర జనులకి విపరీతమైనటువంటి భారం అప్పచెప్పాడు, విపరీతమైనటువంటి సువార్త వాళ్ళతో ప్రకటింపచేశాడు, ఇతర జనులకి ఇవ్వటం జరుగుతుందని ముందుగా ఏం చెప్పాడంటే వాళ్ళతోట నోటితోట చెప్పించాడు. అబ్బాయి ఒక యజమాని ఉన్నాడు, అది గుత్తకిచ్చాడు ఆయన యొక్క తోట. ఆ తోటను గుత్తకిచ్చిన తర్వాత దాని యొక్క ఆదాయం కోసం అది అంటారు కదా కట్టుబడి, అది ఆదాయం అంటారు కదా, దాని గురించి పంపించారు మనుషుల్ని. వీళ్ళు ఆయనకి ఇవ్వలేదు కదా, వాళ్ళని కొట్టారు. కొట్టినప్పుడు ఇంకో కొంతమందిని ఎక్కువ మందిని పంపించాడు, వాళ్ళని కూడా కొట్టారు. ఆఖరికి ఆయన యజమాని ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయిని పంపించాడు. వాళ్ళ అబ్బాయిని కూడా కొడతాం కదా, వాళ్ళ అబ్బాయిని కూడా చంపారు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటని ఆ యజమాని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అంటే శిష్యులు అంటారు, అయ్యా వాళ్ళ దగ్గర ఉంచకూడదయ్యా ఆ తోటని, వాళ్ళు దుర్మార్గులు, తీసేసి చక్కగా దాన్ని ఫలం ఇచ్చేటువంటి వాళ్ళు, మీకు రావాల్సినటువంటి దాన్ని ఇచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అదేనయ్యా నేను చెప్పబోతున్నాను, ఇప్పుడు జరగబోతుంది అదే. దావీదు కీర్తనలో 118:22లో రాయబడింది అదే. మీ దగ్గర నుంచి, అంటే మీరు ఎటువంటి వాళ్ళే అంటే ఆ యొక్క మరి గుత్తక తీసుకున్నటువంటి మొదటి కాపులు, మీరు ఎవరిని వచ్చి పంపినా తిరస్కరించారు అంటే నా ప్రవక్తలందరినీ తిరస్కరించారు, అలాగే దేవుని కుమారుడైన నన్ను కూడా మీరు తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యం మీ నుంచి తీసివేసి ఇతర జనులకు ఇవ్వబడుతుంది అన్నాడు. అంటే ఇతర జనుల మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి, ఎంత ప్రేమ ఉంది ఇతర జనులకు ఇవ్వబడుతుంది అన్నాడు. కొన్ని కోట్ల మంది ఇజ్రాయేల్ ప్రజలు కానివారే ఇతర జనులే కొన్ని కోట్ల మంది ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు. వాళ్ళకి దేవుడి యొక్క అనుగ్రహం కలిగింది. ఎందుకు అంటే ఈ యొక్క అసలు స్వాస్థ్యంగా ఎంచుకుని అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి తన ప్రజలు ఇది మాకు వద్దు, ఇది మాకు వద్దు, మేము వద్దు అని నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నా రాజ్యాన్ని తీసి ఇతర జనులకు ఇస్తానని ఈరోజు ఉన్నటువంటి సువార్త అంతా కూడా ఇతర జనుల నుంచి ప్రభువుని అంగీకరించిన వాళ్ళ మీదకి ఎక్కువ నడుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే మనం ఏమైనా ఇజ్రాయెల్ ప్రజలు, భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఇజ్రాయెల్ ప్రజలు మనందరం అంతే. ఇతర జనుల నుంచి మనకు ఎట్లా వచ్చింది అధికారం? దేవుడు చెప్పాడు అంతే, ఇజ్రాయెల్ నుంచి తీసి ఇతర జనులకు ఇస్తా అన్నాడు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళలో నమ్మకస్తులు ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ రోజుకు కూడా యేసు ప్రభువును అంగీకరించిన వారు యోధా మతం అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ తోసిపారేసి మొత్తం ఈ ప్రపంచం అంతట్లో కొన్ని కోట్ల మందికి ఇది అందజేశాడు.
ఇతర జనుల మీద దేవుడికి ప్రేమ ఉందా లేదా, ఆయన తాపత్రయం ఉందా లేదా ఇతర జనుల మీద. కాబట్టి ఇతర జనుల గురించి అంతా ఆలోచించి దావీదు గారితో ముందు రాయించాడు. ఆ తర్వాత ఆయన స్వయంగా కూడా ఇగో ఇదే అబ్బాయి మీ దగ్గర నుంచి తీసివేట కానీ నిర్లక్ష్యం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పు ఏంటంటే నిర్లక్ష్యం అంతే. ఇన్ని చేసి ఇన్ని అద్భుత కార్యాలు చూసినటువంటి వారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మలాకి గ్రంథంలో చెప్తాడు కదా, నాకు రావాల్సిన ఘనత ఏమాయను అంటాడు. నేను ఇన్ని చేసినా కూడా నేను దేవుడిని కదా, నాకు రావాల్సిన ఘనత ఏమైందయ్యా మీకు, అంత నిర్లక్ష్యం ఏంటి నేనంటే. కాబట్టి మీరు తోసివేసి తృణీకరించినటువంటి ఇదే ఈ రాయి మూలకు తలరాయి అవుతుంది. మరి అని చెప్పింది ఉదాహరించి ఈ యొక్క ఉపమానం ద్వారా ఈ రాజ్యము ఇతర జనులకు ఇవ్వబడుతుందన్నారు. అలాగే దేవుడు ఇచ్చాడు. ఇతర జనులను ప్రేమించబట్టి ఇన్ని కోట్ల మందికి ఆ రాజ్యం ఆయన ఇవ్వాలనే సంకల్పం ఉండటం చేతనే ఈరోజు ఇతర జనులు ఇంతమంది ప్రభావితమయ్యి ఆ యొక్క ప్రభువుని అంగీకరించి నరకాన్ని తప్పించుకుని పరలోకానికి వెళుతూ ఉన్నారు. ఆ భాగ్యం ఇతర జనులు కలగటానికి దేవుడు ఆయన చూపిన వాత్సల్యము, ఆయన చూపిన కృపే కారణం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి విపరీతమైన ప్రేమ ఇతర జనుల మీద ఉంది. మత్తయి సువార్తలో మరి 21 కూడా చూసుకున్నాం కదా. తర్వాత ఇంకా మత్తయి సువార్తలో ఉన్నాయి, కానీ అవి తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మత్తయి సువార్తలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మార్కు సువార్తకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు ఈ 200 ఎపిసోడ్ను కూడా మీరు విస్తారంగా దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ప్రభువా మీ యొక్క విస్తారమైనటువంటి ప్రేమ ఇతర జనుల మీద ఎంతగా ఉన్నది అనేది వారు గ్రహించే శక్తిని వారికి దయచేశారు. అలాగే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఇతర జనులకి దేవుని యొక్క ఈ ప్రేమను వారు చెప్పడంలో ప్రభువా సఫలీకృతం చేయండి. తగిన ప్రోత్సాహం వారికి ఇవ్వండి, తగిన ప్రేరణ వారి హృదయాల్లో రగిలించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా మీరు పడుతున్నటువంటి శ్రమ ఇతర జనుల గురించి, ఇతర జనులు కూడా ప్రభువా ఆ నరకాన్ని తప్పించాలని మీరు పడుతున్నటువంటి శ్రమ అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా బిడ్డలు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇతరులకి మరి వివరించి చెప్పే విధంగా తీర్చిదిద్దండి. అలాగే ప్రభువా ఈ పరిచర్యని దీవించండి, నన్ను నా పరిచర్యని. అలాగే ఈ టీవీ ద్వారా ఈ యొక్క వర్తమానాలను వింటూ జ్ఞానాన్నంతటిని ఆస్వాదిస్తున్న బిడ్డలందరినీ, ఆ కుటుంబాలను దీవించండి. అంతేకాకుండా ప్రభువా టీవీ యాజమాన్యం, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.